కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో అఖిల భారత మాలా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ సభను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్, సమతా సైనిక్ దళ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ రేంజర్ల రాజేష్లు హాజరయ్యారు. మాలలంతా ఏకమై ఎస్సీ వర్గీకరణపై వ్యతిరేకంగా ఉద్యమించాలని దేవి ప్రసాద్ అన్నారు. భారత రాజ్యాంగంలో మాల, మాదిగ అని ఎక్కడా విడివిడిగా లేవని, అన్ని కలిసే ఉన్నాయని, వాటిని ఎలా విడదీస్తారని ప్రశ్నించారు. భారత రాజ్యాంగ పరిరక్షణ అనే అంశంపై ముఖ్యంగా కేటగరైజేషన్, రిజర్వేషన్ కేటగరైజేషన్ వల్ల ఈ ఇబ్బందులు పడే మానవ సహోదరులు వాళ్ళ యొక్క గణాలు ఇవ్వాలని ఈరోజు మన మోవ మండలం కూచిపూడి గ్రామంలో చక్కటి సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు ఐఆర్ఎస్, మరి ఆయన మాల ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మరి వాళ్ళ డిసెంబర్లో జరిగిన భారత రాజ్యాంగ పరిరక్షణ అనే అంశంపై ముఖ్యంగా కేటగరైజేషన్, రిజర్వేషన్ కేటగరైజేషన్ వల్ల ఈ ఇబ్బందులు పడే మానవ సహోదరులు వాళ్ళ యొక్క గణాలు ఇవ్వాలని ఈరోజు మన మోవ మండలం కూచిపూడి గ్రామంలో చక్కటి సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు ఐఆర్ఎస్, మరి మాల ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మరి దేశ ముఖ చిత్రం నుంచి తప్పించాలనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఫాలో అవుతున్నటువంటి అంబేద్కరిస్టుని అణగదొక్కాలనే ఉద్దేశంతో ఈ యొక్క భారతదేశం మొత్తం మీద కూడా అటు సైడ్ మహార్లు, ఇటు సైడ్ మాలలు అంబేద్కర్ గారిని తమ యొక్క గుండెల్లో పెట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ తమ యొక్క పక్కనున్నటువంటి కులాలకు కూడా సపోర్ట్ ఇస్తూ